ఇంట్లో అత్తగారింట్లో ఆస్తులు ఇస్తే తీసుకుంటారా? అందరూ తీసుకుంటారు. ఇస్తే తీసుకుంటారు కదా. ఎందుకెవరు వాళ్ళు పట్టుకుపోతారా? ఇంటికి కూడా ఇస్తారు. అమ్మ వాళ్ళు ఇస్తారు, అత్తగారు వాళ్ళు ఇస్తారు. ఒక్కతే కూతురు అయితే అల్లుడికి కూతురికి పెడతారు కదా ఆస్తి. కానీ నేను తీసుకోలేదు అలా. మా పుట్టింటి వాళ్ళని కానీ అత్తింటి వాళ్ళు ఎందుకంటే నేను ఎందుకు తీసుకోలేదంటే మా పుట్టింట్లో షుగరు ఆయాసం, అత్తింట్లో బీపీ ఆయాసం. ఈ ఆస్తులు మనకెందుకమ్మా? మన ఆస్తి ఏంటి? ఓన్లీ వెస్టీజ్. అదే తీసుకున్నాం. ఇవాళ నేను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ముందేంటి మరి డబ్బు కోసమే చేయట్లే, ఆరోగ్యం కోసం చేస్తున్నాం. ఎంత డబ్బు పెట్టినా కొంత ఆరోగ్యమే కదా. ఏ ఇంటికైనా వెళ్ళి చూడండి, డబ్బు లేని ఇల్లు కనిపిస్తుంది కదా, జబ్బులు లేని ఇల్లు కనిపించట్లేదు. బాగా డబ్బు ఉంటుంది వాళ్ళకి, తినడానికి ఒకటే పుల్కా తింటాడు, ఇంకో రెండో పుల్కా తిన్నాడంటే వాడు పడిపోతాడు. అవునా కదా? అలాగే బాగా ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళకి ఖర్చు పెట్టుకుని తిందామంటే డబ్బు ఉంటుంది. ఈ రెండు దొరికే దేవాలయమే మన వెస్టీజ్ అనమాట. శుక్రమాదశ ఎవరికైతే స్టార్ట్ అయిందో వాళ్ళే ఇక్కడికి వస్తారు. అలాగే నేను ఒక గ్రౌండ్ డైరెక్టర్గా ఉన్నాను. నేను కూడా ఒక 7 సీటర్ కార్ కూడా తీసుకున్నాను. కారు డ్రైవింగ్ కూడా నా వయసు 55 సంవత్సరాలమ్మా. డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. అంటే ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు. మా హస్బెండ్ ఏదో లిఫ్ట్లో ఏదో పనులు పడి పైకి వెళ్ళగానే కారు తాళ హ్యాండ్ బ్యాగ్లో ఉందని చెప్పి తీశాను. ఒక 20 రోజులు డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకున్నాను. కానీ దయచేసి ఎవరు మాత్రం వాళ్ళు నేర్చుకోకండి, నేను చేస్తే తప్పు మీరు ఎవరు చేయకూడదు. అలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే డ్రైవింగ్ రాస్తారు కదా, నేను నాకు నిజంగా వచ్చేసింది అనుకో మా కార్ తీసేసాను. ఎందుకంటే వాడి దగ్గర క్లచ్ బ్రేక్ ఉంటుంది, మన దగ్గరే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే స్టీరింగ్ పట్టుకుంటే కారు వెళ్ళిపోతాను. నాకే వచ్చేసింది కావచ్చు అని చెప్పేసి ఎదరో కారు ఉంటే లెఫ్ట్ రైట్ బాగా నేర్చుకున్నాను. బాగా లెఫ్ట్కి పట్టుకున్నాను, స్టీరింగ్ పట్టుకుని వెళ్తే మెల్లిగా క్లచ్ బ్రేక్ వదిలేదు. మనకు కొత్త కారు కదా, వెళ్ళి లిఫ్ట్ గోడ కొట్టేసింది. ఇలాగ మా హస్బెండ్కి కొంచెం కంగారు, భయం ఉందర వచ్చి ఏమైంది అంటారు. ఏం లేదండి, మీరు లిఫ్ట్ దిగుతున్నారు కదా, కార్ లిఫ్ట్ దగ్గర పెట్టారని చెప్పారు. ఎందుకంటే ఆయన కంగారు పడితే మనం కంగారు పెట్టకూడదు కదా, ఎందుకంటే మీకోసం లిఫ్ట్ దగ్గర పెట్టారండి కారు అని చెప్పి అన్నారు. ఆ రోజు ఏంటంటే అదృష్టం, బాడీకి తగిలింటో 50,000 60,000 ఖర్చు అయ్యింది. ఎప్పుడు లెఫ్ట్కి ఎప్పుడైతే తిప్పారో టైర్ వెళ్ళి గుర్తుకుంది లిఫ్ట్కి. అంటే మా హస్బెండ్ అంటే లిఫ్ట్ పోతే అది కట్టించాలి మనం, మళ్ళీ కారు పోతే మన దగ్గర, లిఫ్ట్ అయితే అందరిది కదా మరి. అని మేమే 4వ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట. అలాగే ఈరోజు నాకు వరుసగా దేవీ నవరాత్రులు పూజలు రెస్ట్ లేదు, పూజలు అడావిడి. అది అయ్యాక మా పెద్దనాన్నగారు అబ్బాయి తిరుపతిలో జరిగినట్టుగా బ్రహ్మోత్సవాలు చేశాడు. నేను రాత్రి మళ్ళీ 1 గంట 2 వరకు అక్కడే ఉన్నాము. తెల్లవారు వెళ్ళాము ఇంటికి. ఇవాళ అయితే నేను రానని చెప్పాను మా అబ్బాయి. అంటే మీటింగ్ టైంకి రాలేను, ఏదో ఇంటికంటే చుట్టాలు ఉన్నారు, ఓ టైంకి వచ్చి కనిపిస్తాను. కానీ నా దృష్టిలో వచ్చింది మా తమ్ముడు మరదలు అమ్మ వాళ్ళే. కానీ ఎప్పుడు వచ్చినా మీ ఇంటికి మేము వద్దామంటే నువ్వు ఉండవు, ఇవే మాటలు. నేను ఉండను అంటే నేను సరదాగా వచ్చాను ఇక్కడికి. ఎందుకంటే మనకి తెలుసున్నది ఇంతే, తెలియాల్సింది కొండ దుందమ్మా. అన్నీ మనకే తెలుసు, నా అందరు గొప్పవాళ్ళు లేరని ఎవరు అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఎంత తెలుసుకున్నా ఎంతో చిన్నపిల్లల దగ్గర కూడా మంచి విషయాలు ఉంటాయి. నేనైతే నేర్చుకుందిగా వస్తాను. నా టీం వచ్చినా రాకపోయినా నేను క్రౌన్ అయ్యాక ఎప్పుడైనా సూట్ వేసుకోకుండా వచ్చానేమో అడగండి. ఒక్కళ్ళ మీటింగ్ చేయాలన్నా సరే నేను ఇలాగే వెళ్తాను. మా హస్బెండ్కి కూడా వేస్తాను. ఆయన ఒక సిల్వర్ డైరెక్టర్, నేను ఒక రౌండ్ డైరెక్టర్. ఇద్దరం కూడా ఇలాగే వెళ్తాం ఎక్కడికి వెళ్ళిన టీం వర్క్. ఎందుకంటే మన యూనిఫామ్ గౌరవిస్తే మన విశ్వం గౌరవిస్తున్నాం. మా అబ్బాయి శారీ కొనుక్కో మమ్మీ అంటే నేను అలాంటి శారీలు కట్టలేను, నాకు ఉంటుంది, జారిపోతూ ఉంటుంది అనేదాన్ని. నాకు కాదు మమ్మీ, ఒకసారి కొనుక్కో, కావాలంటే ఒక్కడ తీసుకెళ్ళి నీకు పట్టు చీర నేయిస్తాను మా అబ్బాయి అన్నాడు. తీరా నేను అనుకోకుండా కొనుక్కున్నాను, చీర కొనుక్కుని కట్టుకున్నాను. వెంటనే స్టార్ అయ్యాను, కారు తీసాను. మరి యూనిఫామ్ విలువ ఉందా లేదా? మా హస్బెండ్ ఒక సబ్ ఇన్స్పెక్టర్. మామూలుగా మా హస్బెండ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే మీరు నమ్ముతారా? మా వారి యూనిఫామ్లో కనిపిస్తేనే మీరు చెప్పగలరు. ఒక్కతే అమ్మాయి, మా అమ్మాయి అల్లుడు 12.5 లక్షల జీతాలతో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈరోజు కూడా మా అమ్మాయికి ఫీవర్ వచ్చింది. మా అల్లుడు కోపం, మీ ఇద్దరు ఎందుకండి అక్కడ, ఇక్కడ ఉంటే మీ అమ్మాయిని మీరు చూసుకోవచ్చు, మిమ్మల్ని మీ అమ్మాయి చూస్తుంది, వచ్చేయండి అన్నారు. ఇప్పటి నుంచి వెళ్ళిపోయి ఆడపిల్ల ఇంట్లో ఉండి తిరగలమమ్మ కూర్చుని. భాష రాదు నాకు, తెలుగు తప్పించి ఏ భాష రాదమ్మా. అలాంటి అంటే సింగపూర్ చాలాసార్లు వెళ్ళాం. మా అమ్మాయి అంటూ ఉండేది, డాడీ కదమ్మా ఫ్లైట్ ఎక్కేయగలరు, నువ్వు ఎలా మేనేజ్ చేసుకొస్తావు అని. ఆయన లైన్లో వెళ్ళాలి, నేనో లైన్లో వెళ్ళాలి. ఫ్లైట్ ఎక్కాలంటే బోల్డ్ ఇమిగ్రేషన్స్ ఫిలప్ చేయాలి. నాకు ఇంగ్లీష్ ముక్క రాదు, మొత్తానికి అలా కూడబడుకుని ఒక్కొక్క అక్షరం వెళ్ళి వచ్చేసాం అనుకోండి. చాలాసార్లు సింగపూర్ అంటే మనం తలుచుకుంటే చేయలేదు అనేది మన మానవ జన్మకే సార్థకత అవుతుంది. గోల్ పెట్టుకోండి, ఇన్నాళ్ళల్లో మేము ఇంత సంపాదించాలి, కోరుకోండి. కోరికలు రిచ్గా కోరుకోవడం వల్ల ఏముంది? నేను మా అబ్బాయికి చెప్పాను అలాంటి ఇల్లు కట్టివ్వాలి, నేను రేపు డిసెంబర్కి 1 కోటి రూపాయలు ఇస్తాను బాబు, నాకు అలాంటి ఇల్లు కావాలి, నేను పెట్టుకున్నాను. అలాగే కారు కూడా 8 మందికి వచ్చిన కారు కావాలి నాకు.
మా ఇళ్ళలో ఎవరికి చిన్న కార్లే కానీ పెద్ద కార్లు లేవు. కానీ నేను మా అమ్మాయి అల్లుడు మనవలు వచ్చినా మా టీం వాళ్ళు వచ్చినా ఎవరి టీం వచ్చినా కూడా మా కార్లో అందరం కలిసి నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. 8 మంది పడతాం. అదే డ్రైవింగ్ నేను చేస్తుంటే డ్రైవర్ కూడా ఉండడు కదా, ఇంకో మనిషి పడతాడు కదా అని చెప్పి డ్రైవింగ్ కూడా ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఈ వయసులో మా వాళ్ళు ఉంటుండే ఈ జన్మకు డ్రైవింగ్ రాదే ఏమిటి అంటారు. వాళ్ళు అలా అన్నది ఇంకా కసి పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలాగా ఖచ్చితంగా డ్రైవింగ్ కూడా నేను నేర్చుకుని నేనే కార్ డ్రైవ్ చేసుకెళ్ళాలని నాకు కోరిక ఉంది. కానీ నాకు టైం కుదరటం లేదు. నేను కూడా స్వాతిలో కూడా అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తాను. మార్నింగ్ 10 to 2 అక్కడికి వెళ్తాను, 2 to 10 ఇక్కడికి వస్తాను. ఈరోజు ఆదివారం అయినా కూడా నాకు ఖాళీ ఉండదు. అక్కడ మా విజయనగరంలో భోజనాలు సైట్ మేళ సైట్ విజిట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం అంటే దీని వయసు కూడా లేదు కదా, చిన్న విషయం కాదు. మా హస్బెండ్కి కూడా ఇంకా ఆయన ఎక్కువ స్ట్రైన్ అయిపోయారు. నిన్న నిద్ర లేవని ఆయన పడుకోమని నేను వచ్చేసాను ఒకదాన్ని. అంటే ఇద్దరం పడుకోవచ్చిన మా వయసు ఏంటి, హాయిగా ఏసీ వేసుకుని పెక్కుని వయసు. కానీ నేను గోల్ పెట్టుకున్నాను, మా మనవరాళ్ళు ఇద్దరికి 2 ఇల్లు తీసిస్తానని చెప్పాను. అంటే వాళ్ళకి లేక కాదు, మా అల్లుడు అన్ని చోట్ల ఇల్లు కొన్నాడు. మాకు 2 మనవరాళ్ళు, పెద్ద మనవరాలు ఇప్పుడు 2nd year, చిన్న మనవరాలు 10th. వాళ్ళిద్దరికి చెరగో ఇల్లు ఇద్దామని చెప్పేసి నేను పెట్టిన గోలు ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం అనుకోవాలి, కోరిక మనం రిచ్గా కోరుకుంటే అదే నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్.